స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. ఒక పూట అన్నం తినకపోతే నీరసం వచ్చేసి మనకు కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మరి తిన్నా తినకపోయినా తరచూ కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటే అది ఖచ్చితంగా ఏదో ఒక సమస్యని అనుమానించాలి. సాధారణంగా వెర్టిగో సమస్య ఉన్నప్పుడు మనకు తరచూ తల తిప్పడం అనేది అనుభవంలోనికి వస్తూ ఉంటుంది. మెదడు, చెవిలోని నాడీ వ్యవస్థలో లోపాల మూలంగా కనిపించే ఈ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్టిగో ట్రీట్మెంట్ బేసిక్గా ఈ అండర్లయింగ్ కాజ్ అంటే కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని బట్టే ట్రీట్మెంట్ బేస్ అయి ఉంటుందండి. అదే మనం ముందే చెప్పుకున్నట్టుగా మినియర్స్ డిసీజ్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్ తీసుకున్నట్టయితే దానికి ఫస్ట్ లాబ్రింథైన్ సెడేటివ్స్, రెండోది వాసోడైలేటర్ డ్రగ్స్, మూడోది రిస్ట్రిక్టెడ్ సాల్ట్ ఇంటేక్ అండ్ రిస్ట్రిక్టెడ్ ఫ్లూయిడ్ ఇంటేక్, నాలుగోది విత్ ఆర్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ డయూరిటిక్స్ అంటే మన బాడీలోంచి నీరుని బయటికి నెట్టివేయగలిగే సామర్థ్యం ఉన్న మందుల్ని వాడడం వల్ల, లైక్ ఎస్టజోలమైడ్ లేకపోతే ఫ్యూరసమైడ్ లాంటి మందులను వాడడం వల్ల ఈ మినియర్స్ డిసీజ్కి మనం పరిష్కారం చూపించగలుగుతాం. అదే లాబ్రింథైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లోపల చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల ఉన్నప్పుడు పేషెంట్కి సైమల్టేనియస్లీ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాం. అంటే వర్టిగోతో పాటుగా వినికిడి సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా ఉన్నప్పుడు పేషెంట్ ఇమీడియట్గా హాస్పిటలైజ్ చేసి దాంతో పాటు అంటే యాంటీవైరల్ మందులు, అలాగే మెగా డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ అంటాం, మిథైల్ ప్రెడ్నిసలోన్ లాంటి మందుల్ని తగు మోతాదులో అవసరమైన రోజులు ఇవ్వడం, దాన్ని రోజు ప్యూటోనాడోగ్రామ్ లాంటి పరీక్షలతో ఫాలోఅప్ చేసుకోవడం, ఇలాంటి ట్రీట్మెంట్లు తీసుకున్నట్టయితే ఆ పర్టికులర్ డిసీజ్ని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరని తినడాన్ని అలవాటు చేసుకోమని ఇటు డాక్టర్లు మొదలుకొని అటు పరిశోధకుల వరకు ప్రతి ఒక్కరూ ఇవాళ చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఆకుకూరల్లో ఏమున్నాయి, నిత్యం ఆకుకూరల్ని తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి, ఆకుకూరల్లో దాగిన ఆరోగ్య విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఆకుకూరల వలన ఇప్పుడు ఏమేమి పోషక పదార్థాలు ఉన్నాయో చూసుకున్నాం. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ ఆకుకూరలు తక్కువ తినడం వలన మనకి కొన్ని రకాల కుంటు వ్యాధులు వస్తూ ఉంటాయండి. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఇప్పుడు అది రావచ్చు, ఎనీమియా అంటారు, రక్తహీనత ఉండొచ్చు. తర్వాత కాల్షియము, దీంతో ఆస్టియోపొరోసిస్ పెద్దవాళ్ళకేంటి ఇట్లకంటే ఇప్పుడు బోను నొప్పుల్లాగా ఆస్టియోపొరోసిస్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇలాగా మరీ చిన్న పిల్లలకేమో రికెట్స్ లాంటివి వస్తాయి, అంటే మనం దొడ్డికాళ్ళు అంటాము, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి. సాధ్యమైనంత మటుకు ఏదో విధంగా ఈ ఆకుకూరలు ఉండడం వలన పొటాషియము, మెగ్నీషియము, ఇనుము ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ డయాబెటీస్ వాళ్ళకి నేను చెప్పాను, ఫైబర్ ఉండడం వలన, వాళ్ళ క్యాలరీ తక్కువ అవడం వలన వాళ్ళకి ఏంటంటే షుగర్ లెవెల్స్ పెంచకుండా ఆపుతూ తగ్గుతూ ఉంటుందండి. ఇదేంటంటే మనకు చాలా మటుకు కొన్ని అన్కామన్ లీవ్స్, ఇప్పుడు ఏంటంటే శనగాకు ఉంటుంది, తర్వాత మునగాకు ఉంటుంది, కొన్ని ఏమో ఈ కాలీఫ్లవర్ ఆకులు ఉన్నాయి, ముల్లంగి ఆకులు ఉంటాయి, ఇవన్నీ మనం పారేస్తూ ఉంటాం. వాటిల్లో కూడా ఈ అన్ని పోషక విలువలు వాటిల్లో కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం రెగ్యులర్గా వాడుతూ ఉండడం మంచిది.